నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురువుగారు. ఆయుష్మాన్ భవ. జనవరి నెలలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? మార్గశిర మాసం, ధనుర్మాసం, ధనుసు రాశి, లగ్నంలోని ధనుసులోనే రవితో పాటు మిత్రుడైన కుజుడు కలిగి ఉండడం వల్ల కోదండ మేనరయోరు మంత్రి. అంటే ధనుసు రాశికి మీనరాశికి ఆధిపత్యాన్ని వహించిన వారు గురువు. రవికి కుజుడికి కూడా గురువు మిత్రుడు. గురువు ఉన్న స్థానాన్ని ఎక్కడుందంటే కుజుడు ఉన్న స్థానంలో ఉంది. కుజుడేమో గురుడు స్థానంలో ఉన్నాడు. దీన్ని పరివర్తన యోగము అంటారు. పరివర్తన, గురుస్థానంలో కుజుడు, కుజస్థానంలో గురుడు పరివర్తన చెందారు. పరివర్తన చెందిన మిత్రులయ్యారు. మిత్రులైనందువల్ల ధనుసు రాశి వారికి ఆడినది ఆట, పాడింది పాట. వీరు మనసులో ఏదైతే తలుస్తారో అది నిర్విఘ్నంగా పూర్తి చేయగలుగుతున్నారు. నిర్విఘ్నంగా, అసలు అవ్వదేమో అనే సమస్య లేదు. అంతటి శుభదాయకమైన ఫలితాలు పొందుతున్నారు. అలాగే గురు దృష్టి కూడా రవి కుజుల మీద కేంద్రీకరించబడింది. గురు దృష్టి 9వ దృష్టి, నవమ దృష్టితో చూస్తున్నాడు గురువు రవి కుజుల్ని. ఎప్పుడైతే చూస్తున్నాడో అది శుభ ఫలితం. ఊహించని సంఘటనలు, ఎవరూ కూడా ఊహించలేనటువంటి పరిణామాలు జరుగుతుంటాయి. శుభ ఫలితాలు నేను అంటే లాభదాయకమైన ఫలితాలు. ఏ వ్యాపారం చేసినా, అయితే ఎక్కువగా చెప్పాలంటే ఈ యొక్క చతుర్విధ ఫలప్రదాత గురువు. ఉద్యోగ రంగం ప్రథమాంది, నిలకడి అయిన ధనయోగం, సంఘ గౌరవ మర్యాద పలుకుబడులు, ఉన్నతమైన పదవులు, ఈ 4 గురువు అధిపతి అయ్యాడు. ఉద్యోగస్తుల పరిస్థితి ఎలాగుంది? వీళ్ళు ఏదో 10 రూపాయలు వస్తాలే అని అనుకున్నారు, కానీ 10 రూపాయలు రాలు, 1000 రూపాయలు వస్తాయి. ఇంకో 0 తిరిగిపోతాయి, 2-3 సున్నాలు పెరిగిపోతాయి అన్నమాట. అంతటి శుభదాయకమైన ఫలితాలు పొందుతున్నారు. అలాగే ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళు ప్రతి వాడు కూడా ఎంతో కొంత ప్రమోషన్స్ లాంటి లాభ పొందడం అనేది ఇక్కడ పొందుతున్నారు. అలాగే నిలకడైన ధనయోగం అన్నారు. ఇక్కడ ధనం అనేది నిలకడ ఉండదు. ఒక గంట క్రితం నీ దగ్గర ఉంటే ఇంకో గంటలో నాకు ఇచ్చేస్తాను, నా దగ్గరకు వచ్చేసింది ధనం, నేను ఇంకోళ్ళకి ఇచ్చేస్తాను. నిలకడ ఉండదు. కానీ ఇక్కడ వీళ్ళ దగ్గర ధనం నిలిచిపోద్ది. ఈ నెలలో వీళ్ళు ఖర్చు పెట్టి తక్కువ, ఆదాయం ఎక్కువ. ఖర్చు అవ్వట్లేదు, ఆదాయం మాత్రం వస్తుంది. అటువంటి నిలకడైన సంఘ గౌరవ మర్యాద పలుకుబడులు, సంఘంలో గౌరవం మర్యాదలని వీళ్ళకి కలుగుతూ ఉంటాయి. ఉన్నతమైన పదవులు, అదే ప్రమోషన్స్. ఉన్నతమైన పదవులు అంటే ప్రమోషన్స్. పదవి అంటే సీఎం పిఎం అని కాదు, ప్రమోషన్స్ పొందడం. అటువంటివన్నీ కూడా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి లాభదాయకమైన పరిస్థితులు ఉన్నాయి. నెల అంతా కూడా, ఈ నెలలోనే కాదు, ఫిబ్రవరి నెలలో కూడా ఉంటుంది. ఇదే ఫలితాము వాళ్ళు పొందుతారు. అయితే ఆదాయాన్ని మించిన ఖర్చు లేదు కాబట్టి, ఆదాయమే ఎక్కువగా ఉంది కాబట్టి ధన నిలకడగా ఉన్నందువల్ల భూమి సంబంధమైనటువంటి పనులు చేసుకుంటే వీళ్ళు, అంటే ఏదైనా ఇల్లు కొనడం కానీ, భూమికి సంబంధించిన స్థలం కొనడం కానీ, పొలం కొనడం కానీ, ఇటువంటివి ఏదైనా చేస్తే నిర్విఘ్నంగా పని అవుతుంది. ఎక్కడ నష్టపోరు. అంతటి శుభదాయకమైన పరిస్థితులు ఈ యొక్క ద్వాదశ రాశుల్లో అత్యధికమైన శుభదాయకమైన ఫలితాలు పొందేది ధనుస్సు వారే. అంతటి శుభదాయకమైన ఫలితాలు ఉన్నాయి. ఇక ఉద్యోగులకి బాగానే ఉందనుకున్నాం ముందుగాను. అలాగే విద్యార్థులకు ఎలాగ ఉందంటే, విద్యార్థులు కూడా అసామాన్యమైన రీతిలోనే ఉపయోగపడుతుంది. అలాగే గృహిణీలకు ఎలాగుంది, ఇంట్లో ఉండే ఆడవారు గృహిణులకి ఎలాగుంది, శుభ ఫలితాలు వినడము, శుభవార్తలు వినడము, శుభదాయకమైనటువంటి పనులు చేయడము, అంటే మంగళకరమైనటువంటి ఖర్చులు చేయడం. మంగళకరమైన ఖర్చులు అంటే పూజలు, వ్రతాలు, నిష్టలతో కలిగినటువంటి ఇవన్నీ చేయడం వల్ల అత్యంతమైన శుభదాయకమైన ఫలితములు గురుగ్రహం ద్వారా, రవి కుజుని ద్వారా. ఇక్కడ రవి కుజ గురువు, గురు దృష్టి రవి కుజుల మీద ఉంది. అత్యధిక శుభదాయకమైన ఫలితాలు పొందుతున్నారు అనడానికి ఏ విధమైన ఆలోచన చేయకుండా చెప్పచ్చు. అన్ని రాశులలో కంట ఎక్కువ
ఫలితాన్ని ఇచ్చేది ధనస్సు రాశి ఈ నెలలో. ఎందుకంటే ధనుర్మాసము, రవి అక్కడే ఉన్నాడు, రవితో పాటు కుజుడు ఉన్నాడు. ఇది చాలకుండా గురు దృష్టి రవి కుజుల మీద పడిపోయింది, అదే లగ్నమైంది. ఉదయకాలంలో లగ్నమైంది కదా ఈ 1వ తారీఖు నాడు. ఉదయకాలంలో ఏ లగ్నం అంటే ధనుర్లగ్నమే. సూర్యుడు ఉదయించిన వెంటనే ఏ లగ్నంలోకి వచ్చాడు? ధనుర్లగ్నంలోకి వచ్చాడు. అంత శుభదాయకమైన ఫలితాలు ఈ రాశి వారు పొందుతున్నారు. మరి విద్యార్థులకు ఎలా ఉండబోతుంది? విద్యార్థులు కూడా అసామాన్యమైన ఫలితాలే పొందుతున్నారు. ఆరోగ్య విషయంలోని, విద్య విషయంలోని, రాజకీయ రంగంలోని, అన్ని రంగాల్లోని శుభదాయకమైన ఫలితాలు ఈ రాశి వారికి ఈ నెలంతా కూడా ఉంటుంది. ఈ నెలలో ఈ రాశి వారు చేయవలసిన పరిహారాలు కూడా ఉంటాయి. పరిహారాలు చేయాలి. ఏ విధమైన పరిహారాలు చేస్తే రాశి వారికి గురుతత్వాన్ని పొందుతారు? గురు దత్తాత్రేయుడు ఉంటారు, సాయిబాబా గుడిలో ఉంటాడు. దత్తాత్రేయ స్వామిని ప్రతిరోజు కూడా దత్తాత్రేయ స్వామికి అభిషేకం చేయించాలి, పాలాభిషేకం ప్రతిరోజు. ఈ 4 రోజులు. ధనుర్మాసం అంటే మామూలుది కాదు, విష్ణు సంబంధమైనది. దత్తాత్రేయుడు కూడా విష్ణు సంబంధమైన వాడు కాబట్టి దత్తాత్రేయ స్వామికి పూజలు చేయించాలి, అభిషేకాలు చేయించాలి ప్రతిరోజు. ఒక గుడిలోకి వెళ్ళి, సాయిబాబా గుడిలోనే ఉంది, ఇక్కడ మన శాతవాహన నగర్లో సాయిబాబా గుడి ఉంది, శివాలయం ఉంది, ఉమామహేశ్వర ఆలయం. ఉమామహేశ్వర గురు దత్తాత్రేయుడు ఉన్నాడు. గురు దత్తాత్రేయుడి దగ్గరికి వెళ్ళి అక్కడ నెలకే టికెట్ 50 రూపాయలు లేకపోతే 60 రూపాయలు. మనం వెళ్ళినా వెళ్ళకపోయినా మన పేరు మీద అభిషేకం జరిగిపోద్ది, పాలాభిషేకం. అలా పాలాభిషేకం చేయించుకోవాలి. లేదు మనకు దత్తాత్రేయ టెంపుల్ దొరకలేదు, సాయిబాబా షిరిడి సాయి దగ్గరికి వెళ్ళి ఎల్లో కలర్ పుష్పం ఉంటుంది, గులాబీ ఎల్లో కలర్. ఆ ఎల్లో కలర్ పుష్పం పట్టుకెళ్ళడం, కొంచెం పాలకోవా 1/4 కిలో తీసుకెళ్ళడం, ఆ పుష్పాన్ని ఇచ్చి ఆ పాలకోవాన్ని నివేదన చేయించి అక్కడ ఉన్న భక్తులకు ఆ పాలకోవాన్ని పంచడం. లేదు శనగలు తాలింపు పెట్టించి, గురువుకు సంబంధించింది శనగలు తాలింపు పెట్టించి ఆ శనగలు కూడా బాబాకి నివేదన చేయించి అక్కడ పంచితే అత్యధికమైన ఫలితాలు ఇంకా పొందుతారు. ఇక్కడ ఎల్లో కలర్ పుష్పము, శనగలు, పాలకోవా, దూద్పేడ, ఈ 3 వితరణ చేసుకుంటే అత్యధికమైన లాభ ఫలితాలు ఈ యొక్క గురుగ్రహం వారికి అందుతుంది. ధనస్సు రాశి వారికి అత్యధిక శుభదాయకమైన ఫలితాలు పొందుతారు. ధనస్సు రాశి వారికి జనవరి నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు.